నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా ర్యాలీ చేశారు. ఈ ర్యాలీకి సంబంధించిన ఎస్ఐఆర్ పైన వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, దాని గల కారణం ఏంటని అందరూ మాట్లాడడానికి తెలంగాణ మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రేఖా బోయలపల్లి గారు మాట్లాడుతున్నారు. వారిని అడిగి మరి నమస్తే మేడం. నమస్తే మేడం, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఎందుకు ఎస్ఐఆర్ని మీరు వ్యతిరేకిస్తున్నారు? ఎస్ఐఆర్ని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. కానీ ఎందుకు ప్రవేశపెట్టింది? నకిలీ ఓట్లని, దొంగ ఓట్లని తీసేయడం కోసం, ఇంకెవరన్నా చనిపోతే ఆ ఓట్లను అన్ని సవరించడం కోసం ఈ ఎస్ఐఆర్ని ప్రవేశపెట్టింది. కానీ బీజేపీ కేవలం ఓట్లని దొంగిలించడానికి ఉన్న ఎక్కడైతే కాంగ్రెస్కి ఓట్లు ఎక్కువ వేస్తారన్న రాష్ట్రాలను ఎస్పెషల్లీ టార్గెట్ చేసి మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లను అన్నింటిని కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా మిస్యూజ్ చేస్తున్నది. అంటే మరి ఎస్ఐఆర్కి సంబంధించి మీరు మిస్యూజ్ చేస్తుందని చెప్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం ఏవైతే రోహింగ్యాలు ఎవరైతే డబుల్ ఓటర్ తోటి ఉన్నారని చెప్పి ఉన్నారో వారి కోసం అయితే తీసేస్తున్నాం, ఇందులో ఎటువంటి మిస్యూజ్ లేదని చెప్పి కూడా అటు ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇటు బీజేపీలో ఉన్నటువంటి అధికారులు, అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తుంది. మరి మీరు ఎందుకు ఈ రకంగా చేయాల్సి వస్తుంది? ఈ ఆల్గరిథం యూజ్ చేసి ముస్లిమ్స్ నేమ్స్ ఉన్నటువంటి ఓట్లన్నిటిని కూడా ఈ బీజేపీ హై టెక్నాలజీ వాడి ఇప్పుడు ఎవరైనా పొట్ట తిప్పల కోసం గల్ఫ్ దేశాలకు పోతే వాళ్ళ ఇళ్ళలోకి వచ్చి నాట్ ఎట్ హోమ్ అని చెప్పి కొట్టేయడం. ముస్లిమ్స్ అయితే చాలు వీళ్ళు చనిపోయారని, లేకపోతే వీళ్ళు అసలు ఇక్కడ బంగ్లాదేశీలని, తర్వాత వీళ్ళు రోహింగ్యాలని చెప్పి ఒక తప్పుడు ఆరోపణలు చేసి వాళ్ళకి ఇంకా ఆధార్ కార్డు లేదు, అది లేదు, ఇది లేదు, మీది ప్రూవ్ చేసుకోవాలి, ఇక్కడ ధృవీకరణ పత్రాలు లేవు అని చెప్పి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని బెదిరించి భయభ్రాంతులకు చేసి దాదాపు ఇప్పటికీ 2,70,00,000 ఓట్లని వాళ్ళు ఎలాంటి ఆధారాలు లేకుండా బీజేపీ ప్రభుత్వం ఎస్ఐఆర్ ద్వారా తొలగించిందని చెప్పి ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. కానీ ఈ రోజుకి కూడా ఎస్ఐఆర్ మీద జరుగుతున్నటువంటి ఈ అక్రమాలను బీజేపీ కొంచెం కూడా సీరియస్గా తీసుకోవట్లేదు. ఇవాళ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాని నియమించేది ఒక చీఫ్ జస్టిస్, తర్వాత ప్రధానమంత్రి గారు, తర్వాత ఎల్ఓపి లీడర్. కానీ ఇవాళ ఎల్ఓపి లీడర్ని కూడా దాంట్లోంచి తీసేసి, అంటే ఎల్ఓపి లీడర్ని కాదు, చీఫ్ జస్టిస్ని ప్యానెల్ నుంచి తీసేసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని నియమించడం కోసం అమిత్ షా గారిని, మోదీ గారి పేర్లను పెట్టుకున్నారు. సో మెజార్టీ ప్రకారం వాళ్ళిద్దరు ఓట్లే చెల్తాయి కాబట్టి రాహుల్ గాంధీ గారు నోరు నొక్కేయడం. అంటే ఇంత దారుణం. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కూడా వాళ్ళే నియమించి వాళ్ళ చెప్పు చేతల్లో ఎన్నికల సంఘాన్ని మొత్తం అధికారాన్ని చేతిలో పెట్టుకొని ఎస్ఐఆర్ ద్వారా ఏ విధంగా ముస్లిం ఓట్లని, మైనార్టీ ఓట్లను తొలగించేసి వాళ్ళకు అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వచ్చేలాగా ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. అయితే మేడం, బీజేపీ వాళ్ళు చెప్తున్నారు ఈ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కూడా కొంతమంది ముస్లిమ్స్ సంబంధించినటువంటి ఓట్లు కొంతమంది హిందువుల ఇళ్ల పేరు మీద ఉన్నాయి, కానీ వాళ్ళు అక్కడ ఉండరు, మా ఇళ్ల పేరు మీద మాకు తెలియకుండా వేరే వాళ్ళ ఓట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారని చెప్పి బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అలాగే ఏవైతే రోహింగ్యాలు కూడా ఎక్కువగా ఉన్నారు వాళ్ళు కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో బయటపడుతున్నారని చెప్పి చెప్తున్నారు. అందుకు అనుగుణంగా కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. మరి మీరేమో ఈ రకంగా చెప్తున్నారు, అందులో వాస్తవం ఎంత ఉంది? అంత అబద్ధం అండి. ఎందుకంటే ఇప్పుడు బతుకు తెరువు కోసం పక్క గల్ఫ్ కంట్రీలకు పోయినప్పుడు వాళ్ళు లేనప్పుడు వచ్చేసి వాళ్ళని ఇక్కడ అసలు ఇండియన్సే కాదు, వీళ్ళకి ఇక్కడ సంబంధమే లేదని చెప్పి వాళ్ళే నిర్ధారించుకొని ఎలాంటి వాళ్ళకు ఒక క్లారిఫికేషన్ కూడా అడగట్లేదు. అంటే మైనార్టీలుగా పుట్టడమే పాపమా? మనకి ఇచ్చిన ఓటు హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కుని మన ప్రమేయం లేకుండా అసలు లిస్టులోంచి తీసి పడేయడం అంటే ఎంత దారుణము, ఎంత మోసం ఇది. ఒక వ్యక్తికి ఓటేసే హక్కు మనకు ఈ ప్రజాస్వామ్యంలో ఉంది. దాన్ని మన ప్రమేయం లేకుండా అసలు నువ్వు ఈ దేశస్తుడు కాదు, నీకు ఇక్కడ ఓటే లేదని చెప్పి దొంగిలించడం అనేది ఇది ఒక పెద్ద ఓట్ చోర్ ప్రక్రియ. ఎస్ఐఆర్ అనే ఒక మంచి సిద్ధాంతాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ప్రవేశపెట్టిందో దాన్ని తీవ్రంగా ఈ బీజేపీ మిస్యూజ్ చేస్తున్నది. రోహింగ్యాలు, బంగ్లాదేశ్, ఎక్కడైతే ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నటువంటి పాత బస్తీ లాంటి ఏరియాస్ కానివ్వండి, తర్వాత పశ్చిమ బెంగాల్ కానివ్వండి, అస్సాం కానివ్వండి, ఇట్లాంటి మెయిన్ ముస్లిమ్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నారో అక్కడ టార్గెట్ చేసి ఈ విధంగా వాళ్ళు ఆధార పత్రాలు, ఆధార్ కార్డు లింకులు, అంటే బర్త్ సర్టిఫికెట్లు కావాలంటే కొన్ని ఎప్పుడో చదువురాని వాళ్ళకు బర్త్ సర్టిఫికెట్స్ ఏం తెలుసు? అంటే ఈ దేశంలో మైనార్టీలుగా పుట్టడమే వాళ్ళు చేసిన పాపమా? ఆ దేశం కూడా రానియడు ఇండియన్స్ అని చెప్పి, ఈ దేశంలో మీకు ఓటే లేదు వెళ్ళిపోరానంటే వాళ్ళు ఎక్కడికి పోవాలి? బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసేటోళ్ళందరినీ భారతీయులు కాదు, వీళ్ళకు ఓటు లేదు అని చెప్పి ఈ విధంగా చేయడమా? ఇదా మోదీ గారి బీజేపీ యొక్క సంస్కృతి?
రైట్. ఇప్పుడు ఆ, మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున కావచ్చు, అలాగే బీఆర్ఎస్, అలాగే బీజేపీ, ఈ మూడు పార్టీలు, మేజర్ పార్టీలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో, వారు కూడా వారి బూత్ లెవెల్ ఏజెంట్లకు కూడా ఎస్ఐఆర్ పైన శిక్షణ తరగతులు అయితే నిర్వహిస్తున్నారు. సో ఈ ఓట్లు, మీరు ఏదైతే ఓట్లను కావాలని చెప్పి తీసేస్తున్నారని చెప్తున్నారు, దీన్ని ఎదుర్కోవడానికి, దీన్ని బయట పెట్టడానికి, అలాగే ఎవరైతే నిజంగా ఇక్కడ ఉన్నారో వాళ్ళ ఓట్లను సురక్షితంగా కాపాడడానికి ఈ శిక్షణ తరగతిలో మీ పార్టీ, మీ యొక్క కార్యకర్తలకు, మీ బూత్ లెవెల్ ఏజెంట్లకు ఏ రకమైనటువంటి శిక్షణ ఇస్తుంది? ఇటీవల ఎస్ఐఆర్ మీద అవగాహన కల్పిస్తూ అన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మాకు అన్ని కాన్స్టిట్యున్సీలో బూత్ లెవెల్ ఏజెంట్ మీటింగ్స్ జరిగినాయి, వేగవంతంగా జరుగుతున్నాయి. ఓటర్స్కి, బూత్ లెవెల్ ఏజెంట్స్కి ఎట్లా అవగాహన కల్పించాలి, ఒకవేళ మీ ఓట్ మిస్ అయిపోతే ఫామ్ 6 ద్వారా సరి చేసుకోండి, ఓట్లు ఏదన్నా మీ తప్పు ఉంటే దాంట్లో ఫామ్ 7 ద్వారా కరెక్షన్ చేసుకోవడం, ప్రతి ఒక్క ఓటర్ కూడా తెలుసుకోవాలి. మనకు ఏదైతే మనం వేసే ఓటు ద్వారానే మనం ఇక్కడ ఎమ్మెల్యేలను ఎన్నుకుంటాం, ఎమ్మెల్యేల ద్వారా ముఖ్యమంత్రి ద్వారా ప్రధానమంత్రి. ఒక దేశ భవిష్యత్తు ఒక ఓటర్ మీద ఆధారపడి ఉన్నది కాబట్టి రాజ్యాంగం మనకిచ్చిన మన ఓటుని ఎవరు దొంగిలించకుండా ఈ విధంగా బిఎల్ఏల ద్వారా మేము బిఎల్ఏ మీటింగ్స్ పెట్టి బూత్ లెవెల్ ఆఫీసర్స్ని అందరినీ కూడా మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా విధాలుగా వాళ్ళకి అవగాహన కల్పించడానికి నిన్న మొన్న బూత్ లెవెల్ మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మేడం, ఈ ఎస్ఐఆర్ని యూజ్ చేసుకుని పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లో బీజేపీ గెలిచిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దీంట్లో వాస్తవం ఎంత ఉందంటారు? పక్కాగా ఉంది. ఎక్కడైతే ముస్లిం ఓట్స్ ఎక్కడున్నాయో అక్కడ ప్రధానంగా వీళ్ళు వాడేటటువంటి ఆయుధం ఎస్ఐఆర్ ద్వారానే ముస్లిం ఓట్లను ఇప్పటికీ దాదాపుగా వాళ్ళు భారతదేశం మొత్తంలో 2,70,00,000 ఓట్లని వాళ్ళు గాయబ్ చేసారు, ఎలాంటి ఆధారాలు లేకుండా. ఇంతకుముందు మీరు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్ఐఆర్ని సవరించినప్పుడు ప్రతిపక్ష పార్టీల వాళ్ళని, అన్ని పార్టీ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ఆధ్వర్యంలో సవరించేది. కానీ బీజేపీ వన్ సైడ్గా ఆల్గరిథం యూజ్ చేసి ఎక్కడ ముస్లిమ్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఎలాంటి వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడగకుండా, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఓట్లు తీసేసి అన్యాయంగా ఎస్ఐఆర్ ద్వారా ఓట్లన్నింటినీ కూడా ముస్లిం ఓట్లకు హక్కు లేకుండా చేసి కాంగ్రెస్ ఎక్కడ బలపడుతుందన్న భయంతో ఇట్లాంటి దొడ్డిదారి మొత్తం రాజకీయాల్లో చేస్తున్నారు వాళ్ళు. మీనాక్షి నటరాజన్ గారి విషయాలనే చూడండి, మొన్నటి దాకా ఓట్ చోరీ చేసి ఇప్పుడు సీట్ చోరీ. వారికి ఎలాంటి క్రిమినల్ కేసులు లేకపోయినా కూడా వచ్చిన ప్రైవేట్ కంప్లైంట్ని ఆధారంగా చేసుకొని ఇమ్మీడియట్గా ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఆమె నామినేషన్ రిజెక్ట్ చేసారు. కనీసం 24 hours టైం ఇవ్వాలి, అది కూడా ఇవ్వకుండా చేసారు. దీన్ని బట్టి వాళ్ళు రాజ్యాంగాన్ని, మన ప్రజాస్వామ్యాన్ని, మనం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే మేడం, ఈ తెలంగాణలో ప్రస్తుతం అయితే మెట్రో పైన ఇష్యూ అయితే జరిగింది. దానికి మీరు ఒక సీఎం రేవంత్ రెడ్డి లెటర్ రాయడం, దానికి కిషన్ రెడ్డి కూడా రిప్లై చేయడం, నిన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే తీసుకెళ్లారు. దానిపైన బీజేపీ కూడా కౌంటర్ వేసింది. ఈ విషయాన్ని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? కౌంటర్ రాయడం ఎవరికి కావాలండి? కౌంటర్ కాదు మనకు కావాల్సింది. మనకి ఎన్ని కోట్ల నిధులు ఇచ్చారో బీజేపీ ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు ఎన్ని కోట్ల నిధులు ఇచ్చారనేది కిషన్ రెడ్డి గారు చెప్పాలి. ఎందుకు అంత పక్షపాతం? కిషన్ రెడ్డి గారు ఒక కేంద్ర మంత్రిగా ఉండి మన తెలంగాణ రాష్ట్రాన్ని 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పుడు అభివృద్ధి చేయాల్సిన బాధ్యత వాళ్ళకు లేదా? కనీసం వాళ్ళ సొంత పార్లమెంట్లో ఏం చేశారు అనేది ఒక్కసారి బీజేపీ ఎంపీలు ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇవాళ మనకి కేంద్రం నిధులు ఇవ్వకపోయినా, పక్షపాతం చూపించినా కూడా బయట నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి చాలా బ్రహ్మాండంగా ఇచ్చిన 6 గ్యారంటీల్లో మోస్ట్లీ 80% వరకు ఆయన చేసుకుంటూ వస్తున్నారు. అయితే మేడం, ఇక ఈ ఎస్ఐఆర్ ఏదైతే ఉందో, ఎస్ఐఆర్లో ఈ దొంగిలించిన ఏదైతే వ్యాలిడ్ కాని ఓట్లు, అంటే నిజంగా కొంతమంది చనిపోయినాయి కావచ్చు, కొంతమంది ఇక్కడ లేనటువంటి డబుల్ ఓట్లు ఉన్న వారు తీసేసిన తర్వాత కొంతమంది మీద ఖర్చు కట్టి తీస్తున్నారని చెప్పి మీరు అంటున్నారు. అది కనుక మీరు పట్టుకుంటే దీన్ని పైన ఎట్లా చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఈరోజు ఖైరతాబాద్ డిసిసి ప్రెసిడెంట్ రోహిత్ ముద్రాజ్ గారి ఆధ్వర్యంలో, ఎంపీ మల్లు రవి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు ఈ అఖిల లెఫ్ట్ పార్టీస్ అందరూ కలిసి కూడా ధర్నా చేసి ఈరోజు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి గారికి బీఆర్కే భవన్లో మేము వారికి నివేదిక సమర్పించినాం. ఎస్ఐఆర్ ద్వారా వాళ్ళు చేస్తున్నటువంటి ఏ విధంగా మిస్యూజ్ చేసి ఎస్ఐఆర్ని ఏ విధంగా ఓట్ చోరీ చేస్తున్నారు, ఏ విధంగా ఓట్లు అక్రమంగా మైనార్టీ ఓట్లను తొలగిస్తున్నారు అనే దాని మీద మేము వారికి లెటర్ ఇవ్వడం జరిగింది. దానిపైన ప్రూవ్ అయితే ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది, ఏ విధంగా బీజేపీ విమర్శలు ఎదుర్కొంటుంది అనేది అదంతా కూడా యాజ్ పర్ లీగల్గా వాళ్ళు చూసుకుంటారు.